వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థం అవుతుందా? అసలు నీకేమైనా మతిపోయిందా ఏమిటి? అవును, మతే పోయింది. వాళ్ళు చెప్పిన మాటలు విని అక్కడికక్కడే ఊరేసుకుని చావాలనిపించింది. గుండె బద్దలైనంత పని అయింది. అంత కాని మాట ఏమన్నారో చెప్పండి. ఏమన్నారా? నారాయణరావు గారు, మీ సంబంధం మాకు చాలా బాగా నచ్చింది. మా వాడు చేసుకుంటే మీ అమ్మాయినే చేసుకుంటాడు. మాకు రూపాయి కట్నం అక్కర్లేదు. లాంఛనాలు పెట్టుబడులు అసలు ఏమీ వద్దన్నారు. హా, ఓరి నీ దుంపదెగా, ఇంత మంచి శుభవార్తని అలా కోపంతో అపశకునపు మాటలతో చెప్తావేంట్రా? మా అందరిని టెన్షన్ పెట్టకుండా చెప్పేదేదో కాస్త అర్థమయ్యేలా చెప్పండి నాన్న. అసలు ఏం చెప్పాలి నీకు? ఆ? ఏం చెప్పాలి? నేను టెన్షన్ పెట్టడం కాదే. ఈరోజు నీ వల్ల ఈ ఇంటి సంతోషం, మీ అక్క జీవితం రెండూ నాశనం అయ్యాయి. దాని మీద ఎందుకండి కోప్పడుతున్నారు? కోప్పడక దీనివల్ల జరిగిన దరిద్రానికి భూతాలను ఎత్తుకుని ఊరేగించమంటావా? దీనివల్ల జ్యోతి పెళ్లి పెటాకులయ్యింది. మగ పెళ్లి వాళ్ళకి మన ఇల్లు పద్ధతులు అన్నీ చాలా బాగా నచ్చాయంట. కాకపోతే పెళ్లి చేసుకునేది మీ పెద్దమ్మాయిని కాదు, మీ చిన్నమ్మాయినని చెప్పారు. ఆ దరిద్రుడికి, అదే ఆ పెళ్లి కొడుకు పీనుక్కి మన జ్యోతి నచ్చలేదట. ఈ ఏడుపోటు మొహంది వాడికి బాగా నచ్చిందంట. అందుకే దీన్ని చేసుకుంటానంటున్నాడు. చావు కబురు చల్లగా చెప్పాడు. అసలు వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందా? పెళ్లి చూపులకొచ్చింది జ్యోతి కోసమే కదా, మధ్యలో దీప సంగతి ఎందుకు వాళ్ళకి? వాళ్ళు కడుపు కన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? చిచ్చి, అసలు వాళ్ళని కాదు, దీన్ని అనాలి. పెళ్లి చూపులకు ఎవరైనా వస్తే ఎలా ఉండాలో నెత్తి నోరు బాదుకుని ఎన్నిసార్లు చెప్పినా దీనికి అర్థం కాదు. లొడలొడమని వాగడం, పిచ్చి మాటలు, పైచెప్పు పనులు. చిచ్చి, మొదనష్టపు మొహం దానా. నీ పుణ్యమా అని జరగాల్సిన శుభకార్యం కూడా ఆగిపోయింది కదే. అమ్మా, దాన్నెందుకు తిడుతున్నావు? వాళ్ళు చెప్పింది నా వయసు గురించే కదా. మీ కోపం ఏదైనా ఉంటే నా మీద చూపించండి, అంతేకాని తప్పు చేయని దీపం మీద కాదు. తప్పు చేయలేదా? శుభకార్యం జరగాల్సిన ఇంట్లో శోకాలు పెట్టాల్సి వస్తుందంటే దానికి కారణం ఈ సినిమా ఉంది. ఏం చేస్తున్నారో మీకేనా తెలుస్తుందా? ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి? ఎలాగైనా సరే ఈ సంబంధం కుదిరిపోతుంది, నీ జీవితం బాగుపడుతుందని ఎన్ని ఆశలతో వెళ్ళానో తెలుసా? మొత్తం నాశనం చేసింది దీన్ని. నాన్న వదలండి నాన్న, ప్లీజ్ నాన్న. అసలు వాళ్ళు అడిగిన దాంట్లో తప్పేం లేదు నాన్న. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. ఇప్పుడు మీరు దీపాన్ని కొట్టినంత మాత్రాన వాళ్ళు నిర్ణయం మార్చుకోరు కదా. సరే, నేను వాళ్ళకి నచ్చలేదు, అది నా దురదృష్టం. వాళ్ళకి దీపం నచ్చింది, అది దీని అదృష్టం. అందుకే నాన్న. అందుకే ఏం చేయమంటావు? పెద్దదానివి, నీకు పెళ్లి కాకుండా నీ చెల్లికి ఎలా? అమ్మా ప్లీజ్, మీరంతా ఆవేశపడకుండా కొంచెం ఆలోచించండి. ఇది మంచి సంబంధం అని మనకు తెలుసు. వాళ్ళు కూడా కట్నాలు లాంఛనాలు ఏవి వద్దన్నారు. చాలే, నోరు మూసుకో. వాళ్ళేదో బుద్ధి లేకుండా అడిగితే మనం గుడ్డిగా తల ఊపేస్తావా? అయినా అప్పుడే దీపకు పెళ్ళేంటే? డిగ్రీ కూడా పూర్తి చేయలేదు, దాని మనసులో పెళ్ళనే ఆలోచనే లేదు. జ్యోతమ్మ, వాళ్ళు అడగడంలో తప్పు లేకపోవచ్చు, కానీ నిన్ను చూడ్డానికి వచ్చి ఇలా దీపని... సత్యమ్మ, ఎవరిని చూడ్డానికి వచ్చారన్నది కాదు ముఖ్యం, ఎవరు నచ్చారన్నదే ముఖ్యం. జ్యోతి, ఇంకేం మాట్లాడుకో. ఈ పెళ్లి జరగాలంటే వాళ్ళకి నచ్చితే సరిపోదు,
వాళ్ళ పద్ధతులు అభిప్రాయాలు నాకు కూడా నచ్చాలి. ఇంకెప్పుడు ఈ సంబంధం గురించి పెళ్లి గురించి ఈ ఇంట్లో మాట్లాడకండి. అది కాదు నాన్న, దీప జీవితం. వద్దక్క, వద్దు. ఈ పెళ్లి చేసుకొని జీవితాంతం నీకు ద్రోహం చేశాననే బాధ నాకొద్దు. ఆ మాటకొస్తే జీవితాంతం నేను పెళ్ళే చేసుకోను. దీప, నాన్న, అమ్మ, ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, అసలు ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఒకవేళ ముందే నాకు తెలుసుంటే నేను అసలు ఇంట్లోనే ఉండేదాన్ని కాదు. దీప, ఏంటి ఆ మాటలు? అక్క, నీకు పెళ్లి సంబంధం కుదరాలని నీకన్నా ఎక్కువగా ఆశపడుతున్నాను. అయినా కూడా అమ్మ నాన్న నన్ను డాక్టర్ చెకప్కి మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి? డేట్ ఏమని చెప్పారా? అడుగుతుంది నిన్నే, వినిపించట్లేదా? డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? ముందే చెప్తే నేను వర్క్ ప్లాన్ చేసుకుంటాను. సంధ్య, ఏమైంది నీకు? సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోతావే? కోపంలో ఉంది కదా, అందుకే ఆ మౌనం. అత్తకి మా ఆయన ఇంట్లో నుండి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు మామయ్య. నిన్న మమ్మల్ని ఎంత బ్రతిమలాడినా ఆయన వెనక్కి పిలవనందుకు నిన్న రాత్రి మా మీద కోపం చూపించింది. ఇప్పుడు నీ మీద చూపిస్తుంది. కావేరి స్థానంలో నిన్న ఏ ఆడపిల్ల ఉన్నా మొగుడు పిలిచిన వెంటనే వెళ్ళిపోయేది. కానీ నీ మేనకోడలు నీకు నీ మర్యాదకు విలువిచ్చింది కాబట్టే ఆగిపోయింది తమ్ముడు. అదేదో గొప్పగా చెప్తావేంటమ్మా? ఊర్లో ఏ దిక్కు లేక దరిద్రం అనుభవిస్తున్న మనం ఇక్కడికి రావడానికి, ఏ లోటు లేకుండా ఉండడానికి కారణం కేవలం మామయ్యే. అలాంటి మనిషి మీద కృతజ్ఞత లేకుండా ఎలా ఉంటాను? విన్నావా ఆకాష్? అది రక్త సంబంధానికి స్నేహబంధానికి ఉన్న తేడా. నానానికి రెండు వైపులా సూర్యతో నీ స్నేహం వేరు, మన సంధ్య స్నేహం వేరు. నువ్వేమో సూర్య మమ్మల్ని తిట్టాడని, కావేరిని కొట్టాడని కోపంగా ఉన్నావు. కాని సంధ్య మాత్రం కొట్టినా తిట్టినా అతను మన ఫ్రెండే కదా అన్న భావంతో ఉంది. తప్పొప్పులు తేల్చాం కానీ ఎవరి దృష్టి వాళ్ళది, ఎవరి బంధం వాళ్ళది. కావేరి సూర్య జంటగా మారితే కన్నుల పండుగగా ఉంటదనుకున్నాం. కానీ కర్మ కొద్దీ అది 3 నాళ్ళ ముచ్చటే అయ్యింది. కానీ ఒక్క విషయం మాత్రం చాలా గర్వంగా ఉంది ఆకాష్. నువ్వు మా కోసం నీ బెస్ట్ ఫ్రెండ్ని నిలదీసావు చూడు, చాలా సంతోషంగా అనిపించింది. మా మీద నీ అభిమానాన్ని, గౌరవాన్ని జన్మ జన్మలకి మర్చిపోలేం తమ్ముడు. అమ్మా, మావయ్య మనకి సపోర్ట్ చేసినందుకే నేను ఆయనతో వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాను. ఇక నుంచి నా జీవితం గురించి ఏ నిర్ణయమైనా, అది మంచైనా చెడైనా తీసుకునే అధికారం మావయ్యకి మాత్రమే ఉంది. విన్నావా ఆకాష్? నా కూతురికి నీ మీద ఎంత నమ్మకమో. తీసుకో మామయ్య. చూడండి, నిన్న జరిగిన గొడవ గురించి, దాని పర్యవసానాల గురించి మాట్లాడడానికి కాదు కదా, కనీసం ఆలోచించడం కూడా నాకు ఇష్టం లేదు. దాన్ని ఎంత తొందరగా వీలైతే
అంత తొందరగా మర్చిపోండి. కాఫీ ఎవరికత్తా? ఇంకెవరికి? మీ మామయ్యకి. ఇప్పుడే కదా వెళ్ళాడు. పిలిచిచ్చే అత్తా. మీ అత్త పిలవదు, మీ మామయ్య వెనక్కి రాడు. అనవసరంగా కాఫీ వేస్ట్. ఈ ఇంట్లో జీవితాలే వేస్ట్ అయిపోతుంటే నువ్వు కాఫీ గురించి చెప్తావేంటమ్మా? అది నిజమేలే. ఆకలిస్తుందమ్మా, టిఫిన్ తిందాం, కూర్చో. అది సరే, ఏం తప్పినా తినడం తప్పదు కదా. బాస్ వస్తున్నారు, పక్కకు తప్పుకో. గుడ్ మార్నింగ్ సార్. 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 మేనేజర్ గారు, ఈ మధ్యన మన బాసు చాలా సీరియస్గా ఉంటున్నారేంటి? సూర్య సార్తో కలిసి రాకుండా ఒంటరిగా వస్తున్నారు, ఒంటరిగానే వెళ్తున్నారు. ఏమైందంటారు? కారణం తెలియదు కానీ ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే నడుస్తున్నట్టుంది. మొన్న చెక్ విషయంలోనే ఎడమొహం పెడమొహంలా ఉన్నారు. ఏంటి సార్ అలా మాట్లాడతారు? ఈ ఆఫీస్కి మేనేజర్ మీరు. ఏమైందో ఆ కారణం ఏంటో తెలుసుకోవచ్చు కదా. నీకు వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఇలాంటి విషయాలంటే మాత్రం వెర్రెక్కిపోతావే. ఏదో మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను సార్. సూర్య సార్కి ఫోన్ చేసి మాట్లాడండి. హలో. హలో సార్, గుడ్ మార్నింగ్. విషయం ఏంటో చెప్పు. ఎక్కడున్నారు సార్? నీకు అనవసరం. చిరాకు తెప్పించు కానీ ఎందుకు కాల్ చేసావు? కొన్ని అప్రూవల్ ఫైల్స్ మీద మీ సంతకం కావాలి. ఆఫీస్కి ఎప్పుడు వస్తారు? అర్జెంటా? అవును సార్, ఈ రోజుతో ఫైలు క్లోజ్ చేయాలి. సరే, అరగంటలో వస్తాను. అన్నీ రెడీగా ఉంచు. ఓకే సార్. అరగంటలో వస్తాడట. ఈ సెక్యూరిటీ గార్డ్ కూడా చాలా చిరాకులో ఉన్నాడు. ఆ చిరాకులో ఆఫీస్కి వచ్చి ఏం రచ్చ చేస్తాడో ఏంటో. రవి ప్రకాష్ గారు, ఒకసారి నా క్యాబిన్కి రండి. చెప్పండి సార్. సూర్య ఎక్కడా? ఈరోజు ఆఫీస్కి వస్తున్నాడా? కొన్ని ఫైల్స్ మీద సంతకం అవసరమై ఇప్పుడే ఫోన్ చేశాను సార్. ఆయనకి ఆఫీస్కి రావడానికి ఇంట్రెస్ట్ లేదు. అర్జెంట్ అని చెప్తే అరగంటలో వస్తానని కాల్ కట్ చేశారు. సరే, మీరు వెళ్ళండి. ఓకే సార్. మేనేజర్ గారు, చెప్పండి సార్. సంతకం పెట్టాల్సిన ఫైల్స్, చెక్ బుక్ తీసుకొని క్యాబిన్కి రండి. ఓకే సార్. సార్, ఫైల్. చెక్ బుక్ ఎక్కడ? ఇది కూడా సార్. అన్నిటి మీద సంతకాలు పెట్టాను. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి నన్ను విసిగించకండి. అలాగే సార్. ఈ జాయింట్ అకౌంట్ కాకుండా మీ సార్ని సపరేట్ అకౌంట్ తీసుకొని లావాదేవీలన్నింటినీ దానిలో నుంచే చేసుకోమని చెప్పండి. అంటే మీరు చెప్పిన పని మాత్రమే చేయండి. అనవసరమైన విషయాల్లో తలదూర్చి తిట్లు తినకండి. సారీ సార్.
ఆగు. ప్రాబ్లం ఇంట్లో, ఆఫీస్లో కాదు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఇంట్లో చోట్లేదు, స్నేహానికి విలువ లేదు. అన్నీ తెలిసిన తర్వాత నా బిహేవియర్ ఇలానే ఉంటుంది. కేవలం స్నేహానికి కట్టుబడే ఈ ఆఫీస్కి వచ్చాను తప్ప నాకు ఆస్తి మీద, అంతస్తు మీద ఎప్పటికీ ఆశ లేదు. ఊపిరితో ఉన్నంతకాలం నాకెవరి దయాభిక్ష వద్దు. అందుకే సాధ్యమైనంత త్వరగా అన్నిటికీ దూరం అవ్వాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఒంటరితనం నాకు కొత్త కాదు. ఏంటి సూర్య ఇది? ఫ్రెండ్షిప్ బ్యాండ్. ఫ్రెండ్షిప్ బ్యాండా? మనం ఏమన్నా స్కూల్ స్టూడెంట్సా లేక టీనేజర్సా? ఇలా బ్యాండ్లు కట్టుకోవడం ఏంటి? హలో బాస్, అంత కామెడీ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు ఫ్రెండ్షిప్ డే. అది స్కూల్ స్టూడెంట్స్కో, టీనేజర్స్కో మాత్రమే కాదు, ఫ్రెండ్స్ అయిన ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకోవాలి. నాకు బేసిక్గా ఇలా ఫ్రెండ్షిప్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, వ్యాలంటైన్స్ డే ఇలాంటివి ఇష్టం ఉండదు. అదేదో కొత్తగా గుర్తు చేస్తున్నట్టు, ఆ రోజే భూమి మీదకి వచ్చినట్టు ఇదంతా అవసరమా అనిపిస్తుంది. మనసులో ఫీలింగ్స్ని ఇలా చూపించడం ఎందుకు? డైరెక్ట్గా చూపిస్తే సరిపోతుంది కదా అనిపిస్తోంది. ఆర్మీకి వెళ్ళక ముందు వరకు నేను కూడా నీలాగే ఆలోచించేవాడిని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అందరికీ దూరంగా ఉంటున్నప్పుడు ఇలాంటి రోజులు ఎంత ముఖ్యమైనవో తెలుస్తాయి. మా క్యాంప్లో ఈ ఫ్రెండ్షిప్ డేని చాలా బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. అందరూ నా చేత ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టించుకోవాలని చాలా ఈగర్గా వెయిట్ చేసేవాళ్ళు. ఎందుకు? అందరూ నీకు బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వాలనా? కాదు, నేను ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టిన వాళ్ళు యుద్ధంలోకి వెళ్తే చిన్న చిన్న గాయాలతో బయటపడే వాళ్లే తప్ప ప్రాణాలకి ఏ ప్రమాదం ఉండేది కాదు. దాంతో ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఒక సెంటిమెంట్గా మారిపోయింది. ఓహో, గ్రేట్. అంటే మంత్రించిన తాయెత్తు కట్టి మన జవాన్లని మృత్యుంజయులాగా చేసేవాడు అన్నమాట. నేను కట్టే ఫ్రెండ్షిప్ బ్యాండ్లో ప్రాణాలు కాపాడే శక్తి ఉందో లేదో తెలీదు. ఇప్పుడు నీ చేతికి కట్టిన బ్యాండ్ మాత్రం నా ప్రాణం కన్నా ఎక్కువైన మన స్నేహం కోసమే. ప్రాణాలు కాపాడడంతోనే మన స్నేహం మొదలైంది. ఈ ఊపిరున్నంతకాలం ఇలానే కంటిన్యూ అవుతుంది సూర్య. ఏమండి, నేను మీ కోపాన్ని అర్థం చేసుకోగలను. సూర్య మీద అంత ద్వేషం పెంచుకో. సంధ్య, నువ్వు నాతో మాట్లాడాలి అనుకుంటే, నేను నీతో ప్రేమగా ఉండాలి అనుకుంటే నా గురించి మాట్లాడు. నీ గురించో, పుట్టబోయే మన బిడ్డ గురించో చెప్పు. ఆఖరికి మా అక్క గురించి, కావేరి గురించి మాట్లాడినా పర్వాలేదు. అంతేకాని వేరే ఎవరి గురించో నా దగ్గర ప్రస్తావించొద్దు. ఇంట్లో, ఆఫీస్లో జరుగుతున్న పరిస్థితులకి కొన్ని పేర్లు వినాలన్నా, పలకాలన్నా చాలా ఇరిటేటింగ్గా ఉంది. పాలు తీసుకో. నాకేం వద్దు, అక్కడ పెట్టండి.
ఎందుకు ఏడుస్తున్నావు? ఏ నాతో మాట్లాడడం ఇష్టం లేదా? నాకేం మాట్లాడాలని లేదు. మీరు పడుకోండి. ఏమైనా ఉంటే ఉదయం మాట్లాడుకుందాం. మాటలు కాదు ముఖ్యం. ముందా ఏడు పాపి, ఇదిగో ఈ పాలు తాగు. ప్రెగ్నెన్సీ టైంలో తల్లి ఫిజికల్గానే కాదు మెంటల్గా కూడా ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ హెల్దీగా ఉంటారు. ఇదిగో తీసుకో. ఒక్క రోజుకి పాలు తాగకపోతే ఏం కాదు. చెప్తున్నాను కదా, మీరు పడుకోండి. టైంకి తిని పడుకోమని చెకప్కి వెళ్ళిన ప్రతిసారి డాక్టర్స్ చెప్తూనే ఉన్నారు. నువ్వేమో ఇంత కేర్లెస్గా ఉంటే నీ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. నాకేం కాదు. మొండి ప్రాణం అంత తేలిగ్గా పోదు. ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలని ఆ దేవుడు నా నుదుటన రాసి పెట్టాడు. ఏది ఘోరం? ఎందుకు ఘోరం? ఇప్పుడు ఏమైంది ఇలా మాట్లాడుతున్నావు? ఏం జరిగిందో మీరేం చేశారో మీకు తెలీదా? ప్రాణ స్నేహితుడు, ఆరో ప్రాణం, ఏది ఏమైనా నా బెస్ట్ ఫ్రెండ్ని దూరం చేసుకోను అని ఎమోషనల్గా ఏవేవో డైలాగ్స్ చెప్పడం కాదు, అన్న మాట మీద నిలబడకపోవడం, ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం నా దృష్టిలో ఘోరమే. నీకు నా తప్పే కనపడుతుంది. సూర్య చేసింది మాత్రం ఒప్పనిపిస్తోందా? తప్పప్పులు ఎవరివైతే ఏంటండి? ఇప్పుడు జరగాల్సిందంతా అయిపోయింది. ఏదైతే జరగకూడదని భయపడుతున్నానో అది జరిగిపోయింది. అంటే ఏంటి నీ ఉద్దేశం? కావేరిని నా కళ్ళ ముందే కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా? బాధ్యత తీసుకుంటానని అక్కకు మాటిచ్చి నాకెందుకులే అని వదిలేయమంటావా? వాలి సుగ్రీవుల యుద్ధంలో శ్రీరాముడు చెట్టు చాటు నుండి వాలిని వధించాడు అని మాత్రమే చదివితే రామాయణం తప్పుగా అనిపిస్తుంది. ఆ యుద్ధానికి ముందు వాలి ఏం చేశాడో తెలుసుకుంటే తప్పప్పులు ఒకరు చెప్పకుండానే అర్థమవుతాయి. సంధ్య, నాకు తెలియకుండా నేను తెలుసుకోకుండా ఏమైనా జరుగుండొచ్చు, కానీ నా కళ్ళారా చూసింది నిజం. సూర్య కావేరిని కొట్టింది నిజం. మా అక్కను తిట్టింది నిజం. నిజం. మీరు నమ్ముతున్న నిజం మేఘం లాంటిది. మనం ఎలా చూడాలనుకుంటే అలానే కనిపిస్తుంది. కానీ మీరు నాకు చెప్పనక్కర్లేదు, ఈ ప్రపంచానికి చెప్పనక్కర్లేదు. కేవలం మీ మనసుకి మాత్రం చెప్పుకోండి, తప్పు ఎవరిదని. ఇంట్లోనే కాదు, ఆఫీస్లో కూడా ప్రాబ్లం స్టార్ట్ అయిందన్నమాట. సార్, మన రియల్ ఎస్టేట్ బ్రోకర్ రమేష్ ద్వారా ఒక విషయం తెలిసింది. సూర్య గారు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారట.